హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినయ వారాహి జర్నీ బై ప్రవళిక. ఆషాఢ మాసంలో జరుపుకునే గుప్త నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏ మాలలతో అలంకరించారో, ఏ కుంకుమతో కుంకుమార్చన చేశారో అమ్మవారి హారతిని చూపించడానికి, అలాగే అమ్మవారి యొక్క మరొక చక్కటి కథను వినిపించడానికి మీ ముందుకు వచ్చేసాను. 6వ రోజు భాగంగా అమ్మవారిని క్యారెట్ మాలలతో అలంకరించారు. అలాగే లలితా సహస్రనామాలతో అమ్మవారి శ్రీచక్రంపై లక్ష్మీ చందన కుంకుమతో కుంకుమార్చన జరిగింది. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చక్కటి కథను చెప్తాను, వినండి. పూర్వం కులశేఖర్ అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో న్యాయం, ధర్మం పాటించే గొప్ప పాలకుడిగా పేరు పొందాడు. కానీ అతనికి ఒక సమస్య ఉండేది. తన మంత్రుల మాటలను త్వరగా నమ్మేవాడు. ఒకరోజు ఒక నిర్దోష యువకుడిని కొందరు మంత్రులు మరియు కోటగాళ్ళు కలిసి వాళ్ళ స్వార్థం కోసం చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే అతనిపై తప్పు ఆరోపణలు చేసి రాజుకు చెప్పగా రాజు నిజాయితీగా విచారణ చేయకుండా శిక్ష విధించాడు. ఆ యువకుడు కన్నీళ్లతో నిస్సహాయంగా, అమాయకంగా ఇలా పిలిచాడు, వారాహి తల్లి, నన్ను కాపాడు అమ్మా, నీవే సత్యస్వరూపిణి అంటూ. అప్పుడు అదే రోజు ఆ రాత్రి రాజు భయంకరమైన స్వప్నం చూశాడు. అందులో వరాహ ముఖంతో ఒక భయంకరం కానీ ఎంతో తేజస్సు రూపం కనిపించింది. అదే శ్రీ వారాహి తల్లి. ఆమె చుట్టూ సింహాసనం, పాశం, గద, ఆశ్రు కలిగిన కళ్ళు, కానీ కఠినంగా మాట్లాడుతూ ఇలా అనింది, నీ రాజ్యంలో ధర్మం పాడైపోతే నీవు నీ పీఠానికే అర్హుడివి కాదు. నా భక్తుడు నిస్సహాయంగా పిలిచాడు. అప్పుడు నీవు న్యాయాన్ని నిలబెట్టకపోతే నేను స్వయంగా దండిస్తాను. ఆ మాటలు విన్న రాజు నిద్రలేచి వెంటనే ఉదయం విచారణ చేపట్టి నిజాన్ని బయటపెట్టి యువకుడికి న్యాయం చేశాడు. దుర్మార్గ మంత్రులను శిక్షించి తన తప్పును ప్రజల ముందు అంగీకరించాడు. ఆ యువకుడు ఆపై జీవితాంతం వారాహి తల్లిని ఉపాసించేవాడు. ఆ రాజు కూడా అమ్మవారి ఆలయం నిర్మించి ప్రతి అష్టమి రాత్రి ప్రత్యేక పూజ చేయడం ప్రారంభించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది కదండి, అమ్మవారు ఎంత సత్యస్వరూపిణియో. చూశారు కదా 6వ రోజు అమ్మవారి పూజ ఎలా జరిగిందో. అలాగే నవరాత్రుల్లో భాగంగా భక్తులచే కుంకుమార్చన జరిగింది. ఆ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.